అష్టాచెమ్మ, హౌసీ, వీరి వీరి గుమ్మడి పండు, నేలబండ, దాగుడు మూతలు, ఏడు పెంకులాట, బిజినెస్, ఇవన్నీ మనకి కోర్ గేమ్స్ కదా సమ్మర్ లో. చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారనుకోండి, వీరి వీరి గుమ్మడి పండు ఆడిచ్చేయడమే. దొంగగా ఉన్నోడు మనకు నచ్చలేదు అనుకో, ఆడ వీప్ మీద గట్టిగా ఇస్తే ఆ దెబ్బకి ఏడ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. పెద్దలేమో అష్టాచెమ్మ ఆడేవాళ్ళు. ఆ అష్టాచెమ్మకి ఒక ప్రాసెస్. చింతపిక్కలు అరగదీసేది, మళ్ళీ ఒకడేమో రాళ్ళు తెచ్చేది, ఇంకొకడేమో చీపురు పుల్లను ఒకటి పెద్దగా రెండు చిన్నగా ఈడ్చుకునేది. ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఆడేది ఒకే ఒక గేమ్ హౌసీ. ఈ బెస్ట్, నా ఫేవరెట్. ఇప్పుడు ఆడమన్నా ఆడతా. అసలు ఆ ఫస్ట్ లైన్ అనేది, హౌసీ అనేది, జల్దీ అనేది. ఇంకా ఏడు పెంకులు ఆడామంటే రోడ్డు మధ్యలో, అసలు వెహికల్స్ వచ్చిన ట్రాక్టర్లు వచ్చిన సంబంధం లేదు, రోడ్డు మధ్యలో ఆడాల్సిందే. ఇంకా చిన్న పిల్లల్ని ఏడిపించడానికి పెద్దోళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, దాగుడు మూత ఆటలు. మేము జాయిన్ అవుతామని జాయిన్ అయ్యి వాడు దొంగ పెడుతున్నప్పుడు వీళ్ళు బళ్ళు వేసుకొని లేకపోతే ఎక్కడో షికారులకి వెళ్ళిపోతారు. మనం ఒక లిమిట్ పెట్టుకుంటాం, ఆ లిమిట్ దాటేసి వెళ్ళిపోతారు. మనల్ని ఏడిపించడానికి వాళ్ళు ఎప్పటికీ దొరకరు. మనం తిరుగుతూనే ఉంటాం. పోనీ అవుట్ అయినోడు చెప్తారంటే చెప్పడు. సర్లే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఈ రోజుల్లో మీ పిల్లలు ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఎంతమంది గేమ్స్ ఆడుతున్నారు, లేదంటే కనీసం తెలుసు, లేదా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా ఏదో కోచింగ్ క్లాసుల్లోకి తోసేద్దామని పంపించేశారా. సీరియస్ అవ్వద్దు, ఫ్యూచర్ కూడా ఇంపార్టెంటే, కానీ ఇవి కూడా కొంచెం మెమరీస్ ఇంపార్టెంట్ కదా లైఫ్లో. నచ్చితే ఫాలో కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, నన్ను కొట్టకండి. బాయ్.